దేవుని యొక్క మార్గము, ఈ దినం యొక్క అంశము దేవుని యొక్క మార్గము. ఏ మార్గము? ఏ మార్గము? దేవుడు ఏమని చెప్తున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాడు. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరును కూడా చేర్చబడనని దేవుని యొక్క వాక్యము తెలియపరచబడుతున్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే మనం గమనించినట్లయితే ఇరుకు మార్గము, విశాల మార్గము అనే రెండు విషయాలు గురించి ఈనాడు దేవునితో ఉన్నటువంటి మార్గమును మనం అనుసరిస్తే మనకు కలిగేటువంటి ప్రతిఫలం ఏమిటి, మార్గము తప్పితే మనకు వచ్చేటువంటి ఆ యొక్క నష్టము ఏమిటి అనే విషయాలు గురించి యొక్క మధ్యాహ్న కాల సమయంలో క్లుప్తముగా కొద్ది సమయంలోనే యొక్క వాక్యాన్ని వివరించాలని ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అయితే మొదటిగా పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథములో దేవుడు ఒక వ్యక్తితో ఒక వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే మోషేకి ఆ యొక్క దాసుడుగా ఉన్నటువంటి, శిష్యుడిగా ఉన్నటువంటి ఎవరు? యెహోషువతో దేవుడు పలికినటువంటి వాగ్దానము. ఆ యొక్క వాగ్దానం ఏమిటో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో కొన్ని మాటలు రాయబడి ఉన్నవి. ఒక నిమిషమ్మా. యెహోషువ గ్రంథము 1:9 ఒకసారి చదువుకుందాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూస్తున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడా, సర్వాధికారియగు తండ్రి, నీ పాదాలకు వెళ్ళలేని కోట్లాను కొద్దిగా వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నావు ప్రభువా. ఇంతవరకు మా తండ్రి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, దీని వాక్యమును ద్వారా ప్రభువా నీ నామాన్ని మీరు మహిమ తెచ్చుకున్న విధానాన్ని బట్టి నీకు మిక్కిలిగా వందనాలు, స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమందు నిలవబడిన నన్ను, అల్పుణ్ణి, అయోగ్యుని ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను ప్రభువా నీ సిలువు సాటును మరుగుపరుచుకునండి. నీ వాక్యంలోని పరమార్థాన్ని మాకు మీరుండి తెలియచేసి మాట్లాడమని ఇదిగోనైనా ప్రార్థిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాల సమయంలోనైనా ఇదిగో నన్ను మరుగు చేసి, నా మాటల వలె కాక నా జ్ఞానము, నా మాటలు, నా అతిశయం ఏమీ లేదు ప్రభా. కేవలము నీ ఉచితమైన కృపను బట్టి, మనుషుని యొక్క బలహీనతను బట్టి ఆత్మగా నేనే సంఘములో మాట్లాడుచున్నట్లుగా ఇదిగో ప్రభా ఈ స్థలమంతటిలో నీ కనుదృష్టి ఉంచండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నిలవబడిన నన్ను ఒత్తవాడిన ప్రభా నీ కృపలో వాడుకొని అయా నీ నామానికి మహిమ తెచ్చుకోమని వాక్యం వెలువడుతూ ఉండగా వెనుకల చెవులను గ్రహించే మంచి మనస్సును నామామ ప్రతి ఒక్కరికి దయచేయమని, అల్లరి ఆటలు ఇదిగో ప్రభా నిద్రమత అవస్థలో నజరుడు యేసు నామములో లయపరుస్తున్నాం తండ్రి. నీ కృప చూపించి మీరుండి మాట్లాడి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకునమనొచ్చు. మా ప్రియుడగు యేసు అతి పరిశుద్ధ శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకుని ఉన్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు?
ఎవరితో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే యెహోషువతో దేవుడు చెబుతూ ఉన్నాడు. మోషే దినము చనిపోయిన తర్వాత మోషే దినాల్లో దేవుడు మోషేకి ఏ రీతిగా తోడయ్యుండి ఆ యొక్క ప్రజలని అందరినీ కూడా దేవుడు మోషేకి తోడయ్యుండి నడిపించినట్లుగా ఇప్పుడు నాయకత్వం ఎవరికి వచ్చింది అంటే యెహోషువకు వచ్చింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇజ్రాయేల్ యొక్క ప్రదేశము దేవుడైతే వాగ్దానము చేసి ఉన్నాడో ఆ వాగ్దానపు దేశానికి నడిపించటానికి నాయకుడుగా ఏర్పరచబడినటువంటి నూను కుమారుడైనటువంటి యెహోషువతో దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అనేది మనం చూసినట్లయితే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. ఏం కలిగంట? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. భయపడబాక, జడియబాక, కృంగిపోవద్దు. వేటి విషయంలో కూడా సడిలిపోవద్దు. భయాందోళన చేత ఎలాగ చేయాలి కలవరపడనేస్తున్న అవసరము లేదు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా ఏం చేస్తాడంట? నీకు తోడై నడిపిస్తాడని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు. ఎవరికి? యెహోషువకి. ఈనాడు మన జీవితాల్లో కూడా దేవుడు ఏమని చెబుతున్నాడంటే, ఈ యొక్క వాగ్దానం తర్వాత, ఈ వాగ్దానము ద్వారా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకు, జడియకుము. మనం కూడా కొన్ని విషయాల్లో ఆందోళనలు చెందుతూ ఉంటాం, భయాందోళనకు గురవుతూ ఉంటాం, అధైర్యపడుతూ ఉంటాం. కొన్నిసార్లు మన పైన మనం వెళుతున్న మార్గంలో నమ్మకాన్ని కోల్పోయిన వారిగా ఉంటూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఏమిటంటే, దేవుని యొక్క వాక్యము ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. నువ్వు ఏ మార్గంలో నడుస్తూ ఉంటావు, నువ్వు నడుస్తున్న ప్రతి మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవాకు నీకు తోడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఆ రీతిగానే ఒక రాజు, గొప్ప రాజు తన యొక్క కుమారుడికి తెలియజేస్తూ ఉన్నాడు. ఓ నా కుమారుడా, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ఏమిటి అయ్యా ఆ మాటలు? ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడైతే ఇదిగో ఈ మార్గంలో నడుస్తావో నువ్వు దీవించబడతావు. అది ఏమిటి అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నడిచి ఆయన యొక్క కట్టడాలను, ఆయన యొక్క విధులను గైకొని నీ యొక్క జీవిత కాలములో ఆయన యొక్క నడిపించుస్తున్నటువంటి ఆ మార్గములో నడవటానికి నువ్వు ఇష్టపడతావు. ఇదిగో నువ్వు ఈ రీతిగా జాగ్రత్త పడి ఆయన నువ్వు సేవించినట్లయితే, నడిచినట్లయితే నీ జీవితం ఈ రీతిగా ధన్యకరముగా ఉంటుందని దావీదు తన మరణకరమైనటువంటి దినము సమీపించినప్పుడు తన యొక్క కుమారుడైనటువంటి సొలొమోనుని పిలిపించుకొని సొలొమోనుకి దేవోక్తి చెబుతూ ఉన్నాడు. ఏమని? ఓ నా కుమారుడా, నువ్వు ప్రభు మార్గపు విషయంలో ఏటి విషయంలోనూ తొలగిపోకుండా జాగ్రత్తగా ఉండుము. ఎందుకని? నువ్వు ఎప్పుడైతే ప్రభు మార్గాన్ని తప్పుతావేమో అని చెప్పేసి ముందుగానే ఏమని చెబుతూ ఉన్నాడంటే జాగ్రత్త చెబుతున్నాడు. ఒకసారి చూద్దామా ఆ యొక్క మాట? మొదటి రాజుల గ్రంథములు 2వ అధ్యాయము ఆ యొక్క 2వ వచన భాగంలో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నది. 2వ వచనము 2వ అధ్యాయము ఎక్కడ? మొదటి రాజులు 2వ అధ్యాయము 2వ వచనం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గమును అనుసరించిన ఎడల. హల్లెలూయా. ఏ మార్గాన్ని అనుసరించాలంట? నీ దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో, నీ దేవుని యొక్క వాక్యము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నాకు బోధిస్తూ ఉన్నదో, ఆ వాక్యం ఏమైనదో ఆ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి నువ్వేం చేయాలంట? ఒప్పుకోవాలి, సిద్ధపడాలి.
తీర్మానం తీసుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో దేవునితో నడవటానికి, దేవుని యొక్క మార్గములో నడవటానికి, దేవుని యొక్క సన్నిధిలో నడవటానికి, ఆయనతో సహవాసము చేయటానికి, ఆయనతో కలిసి నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించటానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వేం చేయాలి? ఒప్పుకోవాలనగా దాని యొక్క అర్థం ఏమిటంటే తీర్మానము తీసుకోవాలి. నా కుమారుడా, ఒక తీర్మానాన్ని తీసుకో. ఏమిటి అంట? యెహోవా అప్పగించిన దానిని ఏం చేయాలి? నువ్వు కాపాడాలి. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో, దేవుని యొక్క ధర్మం ఏదైతే బోధిస్తూ ఉన్నదో, ఆయన వాక్యము ఏది మన మధ్య సెలవిస్తూ ఉన్నదో, ఆ వాక్యపు విషయములు అనుసరించి వాటిలో ఏ విషయములో కూడా తొలగిపోకుండా జాగ్రత్తగా కాపాడాలి. ఎలా జాగ్రత్తగా కాపాడాలంటే ఆయన వాక్యము తెలియపరుస్తుంది. మేలిమి బంగారము కంటే విలువ కలిగిందని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఈనాడు దేనికి మనం విలువ ఇస్తామండి? ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కువగా దేనిని దాచిపెట్టుకుంటాం, ఎక్కువగా దేన్ని కాపాడుకుంటాం, ఎక్కువగా లాకర్లో దేన్ని పెడతాం. ఈనాడు ఒక ధనికుడు ఉన్నాడంటే, ఈనాడు కాస్త ఏదైనా డబ్బు ఉందంటే బ్యాంకులో ప్రత్యేకమైన లాకర్ అనేటువంటి ఆ యొక్క ఖాతాని తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తనకి విలువైన డాక్యుమెంట్స్ కానీ, దానికి విలువైన బంగారము కానీ ఆ యొక్క లాకర్లో ప్రత్యేకంగా పొందుపరచడానికి ఏం చేసుకుంటాడంటే, ఆ యొక్క బ్యాంకులు ఏం చేస్తాడంటే ఒక గొప్ప లాకర్ని తీసుకుంటాడు. ఆ రీతిగా మనం చూస్తే ఏం చేస్తామంటే, మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి బీరువాల్లోనో పెట్టెల్లోనో ఒక ఆమంట పందుల వ్యాపారం చేస్తూ ఉందంట. మొన్న రీసెంట్గా వార్తల్లో వచ్చింది. పందుల వ్యాపారం చేస్తూ డబ్బులు కూడబెడుతూ ఉందంట. బాగా సంపాదన జరుగుతుంది. 10 సంవత్సరాల నుంచి వచ్చిన రాబడంతా కూడా ఏం చేస్తుందంటే కట్టలు కట్టేసి 10, 20 ఒక కట్ట, 100 ఒక కట్ట, 500 ఒక కట్ట చేసేసి కట్టలు కట్టేసి ఆమె చాలా తెలివి కలిగింది. ఏం చేసిందంటే, పురాత కాలములో ఉన్నటువంటి గొప్పవారు ధనికులు ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా బంగారము కానీ, ఏదైనా వెలగల వస్త్రాలు కానీ వారి జీవితంలో సంపాదించుకున్నప్పుడు, వారికి దొరికినప్పుడు వారు ఏం చేస్తారంటే గొంత తీసి జాగ్రత్తగా పాతి పెడతారు. ఏం చేస్తారమ్మా? చెప్పాలి. ఏం చేస్తారు? చూడండి, మనుష్యుడికి దేని మీద ఎక్కువ మక్కువ ఉన్నదో ఒకసారి చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. దేనిని దాచిపెడతారు? గుంత తీసి జాగ్రత్తగా దాచిపెడతారు. ఇంకా కొంచెం అతి తెలివితేటలు ఉన్న వాళ్ళైతే ఆ గోడలు కట్టే మార్గంలో గోడల్లో, ఆ మట్టి గోడల్లోనూ ఆ రాతి గోడల్లోనూ ఒక పెట్టిగా పెట్టి ఒక ముంతలో పెట్టి మనోళ్ళు అంటూ ఉంటారు లంకి బిందెలు ఏదో బిందెలు అని చెప్పేసి, ఆ బిందెల్లో లాగా ఏర్పాటు చేసి జాగ్రత్తగా గోడల్లోనూ ఆ యొక్క గోతుల్లో తీసి జాగ్రత్త పెట్టి దాని మీద అలికేసి, ఎందుకని గృహంలో ఏం కనపడకూడదు, ఏదైనా ఉందంటే ఎవరు వచ్చి చంపుతారు, ఎవరు వచ్చి దోచుకుంటారు, ఎవరు వచ్చి ఏదైనా చేస్తారేమో అని చెప్పేసి ధనం విషయంలో, బంగారు విషయంలో, వెండి విషయంలో మనకి తెలియని ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దాచుకోవాలంటే భలే కొంతమంది ఉంటారు, మూటలు కడతా ఉంటారు. హల్లెలూయా. అమ్మో డబ్బయ్యా ఇది, అమ్మో మా అమ్మ ఇచ్చిన సొమ్మయ్యా ఇది, అయ్యో మా తాతల కాలం నుండి కాపాడుకొస్తున్న ఉంగరాలు, ఆ యొక్క కమ్మలు, ఆ యొక్క వజ్రాలు, ఆ యొక్క అన్నీ కూడా ఏం చేస్తుందంట మూటలు కడతా ఉంటారు కొంతమంది. ఒక్కొక్కరికి డబ్బు ఇంట్లో ఉందంటే కాళ్ళు చేతులు ఆడ. ఒక్కొక్క అమ్మకైతే ఇంట్లోకి బయటికి తిరిగి వస్తూ ఉండిద్ది, గుంత తీసి పెట్టిద్ది, కానీ ఆ మనసంతా కూడా గుంట మీదే ఉంటా ఉండిద్ది, ఆ గోల్లోనే ఉంటా ఉండిద్ది. ఒక్కొక్కరు దుప్పట్లో పెట్టి కుట్టుకుంటూ ఉంటారు, ఆ దుప్పట్ల మీద ఉంటా ఉండిద్ది. ఒక్కొక్కరికి ఆ ధనాన్ని చూస్తే ఏం తెలివితేటలు వస్తాయంటే అతి తెలివితేటలు వస్తూ ఉంటాయి. అయితే ఏమి కూడా పందుల వ్యాపారం చేసింది. ఈ పందుల వ్యాపారం చేస్తూ ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఏం తెలివి కూడా మహా తెలివి, ఏం చేసిందంటే గొంత తీసి హాస్టల్కి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు కొనిపిస్తారు. ఏం పెట్టా? జలంసులేరు పెట్టా. జలంసులేరు పెట్టెలో పెట్టింది తల్లి. జలంసులేరు పెట్టెలో పెట్టి గొంత తీయటం, గొంత మీద ఒక అట్ట వేయటం, దాని మీద మట్టేసి అలికేయటం శుభ్రంగా ఎప్పటికప్పుడుగా మొత్తం ఇల్లు మొత్తం మళ్ళీ అలకటం. ఎందుకంటే అక్కడ మాత్రమే అలికి, చుట్టూ అలిగితే ప్రత్యేకంగా కనపడిద్దిగా. ఇదేందయ్యా ఏడ మాత్రమే అలికేవని.
ఎక్కడంట, ఏడ మాత్రమే అలికావు కనపడిద్దిగా, ఇదేంది చుట్టూ లేదు మధ్యలో మాత్రం అలికిందని. అందుకని చెప్పేసి మళ్ళీ ఆమెకు ప్రయాస మొత్తం మళ్ళీ శుభ్రం చేసి అలికి ఆ రీతిగా నా పెట్టి చక్కగా పెట్టెలో దాస్తుంది. పెట్టెలో దాచి ఆమె ఏం చేస్తుందంటే ఆ పెట్టి తీసి దాంట్లో పడేస్తుంది. ఇంక అంతేగాని అవి బాగున్నాయా బాగాలేదా చూసుకోవటం అవన్నీ ఏం చేయట్లా. ఈ పెట్టెలే పెట్టింది అనుకుంటుంది. ఇక దాత్తన్నా అనుకుంటుంది. కొన్నాళ్ళకి పెట్టి అంత తుప్పు పట్టిపోయింది. ఏమైపోయింది చెప్పాలి? మట్టిలో పెడితే పెట్టేమైద్దమ్మా? మట్టిలో పెడితే ఇనుముతో సహా మట్టి అయిపోవాల్సిందే. ఎందుకంటే మట్టిలో నుండి ఇనుము వచ్చింది. ఈ జలంసరులు ఈ వస్తువులన్నీ ఎక్కడి నుండి వచ్చినాయమ్మా? ఈ కాపరు, ఈ యొక్క రాగి, ఎటువంటి నువ్వు వాడే ప్రతి లోహపు వస్తువులు ఎక్కడి నుండి వచ్చాయి? మట్టిలో నుండి వచ్చింది. బంగారం ఎక్కడి నుండి వచ్చిందమ్మా చెప్పాలి? అన్నీ కూడా మట్టిలో నుండే వచ్చింది. హల్లెలూయా. అయితే ఏమయ్యి పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటా ఆ పెట్టెలో డబ్బేసింది 10 ఇక నిండిదిలే, ఎప్పుడో నిండిదిలే అనుకుంటుంది. ఒకనొక సమయం వచ్చింది, ఇక బయటికి తీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అనుకుంటుంది, ఇక బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చక్కగా ఏం చేయాలంట, బ్యాంకులో ఉన్నటువంటి 1 లక్ష రూపాయలు ఉన్నా కానీ కోడల అకౌంట్లో ఉన్న ఆ లక్ష కూడా తీసి పెట్టెలో కట్టగట్టి వేసేసిందట. ఇంకా అదే బడి ఉండేదిలే, అదే ఎప్పుడో తీసుకుంటే ఒకసారిగా దేనికన్నా పనికొస్తాయి, ఇల్లు కట్టుకుందాం అనుకుంటుందట. మరి ఆ యొక్క తెలివి ఏదైనా బ్యాంకులో దాచుకోవటం అలా కాకుండా పెట్టెలే పెట్టేసరికి ఆ పెట్టె అడుగు బాగాన ఉన్నటువంటి అవంతా కూడా చెదలబట్టి మొక్కలు పిప్పి చేసింది. ఎన్ని లక్షలు దాచిందో తెలుసా? 10 లక్షలు దాచిందంట. హల్లెలూయా. ఎన్ని లక్షలు? అమ్మో 10 లక్షలే. 10 లక్షలు పెట్టెలో దాచింది తెలియగల తల్లి. హల్లెలూయా. మనకు కూడా ఏదైనా సొమ్ము కనపడితే చాలు తెలివితేటలో అమ్మో ఎవరు చూస్తారో చాటుగా ఎవరన్నా వస్తారా అదేదో తలుపు దగ్గరికి దాచిపెట్టేటప్పుడు బయటికి పో, ఆడుకోబాక బయటికి పో. పిల్లోడు చూస్తే తీస్తాడేమోనమ్మా, భర్త చూస్తే తీస్తాడేమో. పెట్టే తావులు తెలియకుండా ఒక్కొక్క తల్లి సూర్యులో పెట్టే తల్లి లేకపోలేదు. హల్లెలూయా. బా బంగారం విషయంలో, ధనం విషయంలో ఎన్ని తెలివితేటలు. దావీదు చెబుతున్నాడు, ఓ నా కుమారుడా, నువ్వు దేన్ని కాపాడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని కాపాడుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో అంటాడు కదా, నీ హృదయం అనే పలకల యందు ఏమి రాసుకోవాలి? దేవుని యొక్క మాటలను దాచుకోవాలి. ధనం కాదు నువ్వు దాచుకోవాల్సింది బంగారం కాదు. దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అది ఈ లోకంలో చెదలబట్టిద్ది. నువ్వు నీ యొక్క ఆశ, నీ యొక్క నిరీక్షణ ఏమై ఉండాలంటే వాక్యమే నీ జీవితానికి ఆధారము. ఈ లోకంలో ఏది కూడా నీకు శాశ్వతము కాదు. ఒకవేళ నువ్వు అలా దాచుకుంటావేమో చెదలబట్టిద్ది, బూజు పట్టిద్ది. ఆయన మాటలను నీ హృదయంలో దాచుకుంటే నిత్యత్వంలోనికి నువ్వు నడిపించబడతావు. హల్లెలూయా. 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 ఆయన మాటల్లో శక్తి ఉన్నది, ఆయన మాటల్లో ప్రభావం ఉన్నది. ఆ ప్రభావం కలిగిన వాక్యమే మనము ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు. ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు తన కుమారుడితో చెబుతున్నాడు. దావీదు మరణకరమైనటువంటి స్థితిలో వృద్ధాప్యంలో ఉండి తన కుమారుణ్ణి చక్కగా పిలిచి, ఓ నా కుమారుడా, నువ్వు బంగారాన్ని దాచిపెట్టు, నేను సంపాదించింది దోచుకున్నది ఎక్కడెక్కడ దాచిపెట్టిన గృహాల్లో పెట్టిన దానికి నువ్వు జాగ్రత్తగా కాపలా ఉండు నాయనా, జాగ్రత్తగా పనులను పెట్టు నాయనా, నేను దాచిన పొలాలకి నువ్వు కాపలా ఉండయ్యా, నేను తయారు చేయించిన బంగారాన్ని నువ్వు కాపలా పెట్టాను అంటలా. దేనికి ఉండమంటున్నాడు తెలుసా? దేనిని కాపాడుకోవాలో తెలుసా? ఏటి విషయంలో జాగ్రత్త పడాలో తెలుసా? ఏటి విషయాల్లో భయాన్ని కలిగి ఉండాలో తెలుసా? అంటే అన్నిటికన్నా విలువ కలిగినది ఒకటి ఉంది, అది దేవుని యొక్క వాక్యము. కనుక దానిని కాపాడి ఏం చేయాలంట? ఓ నా కుమారుడా, దానిని కాపాడి ఏం చేయాలంట? కింద అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని ఏం చేసుకోవాలి? కాపాడి. దేన్ని కాపాడాలి?
కింద మనం చూస్తే అంటున్నాడు కదా, ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకున్నను, ఎక్కడిక తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెబుతున్నాడు, నా కుమారుడా, ఆయన యొక్క మార్గములు నువ్వు అనుసరించి నడిచిన ఎడలా నువ్వు ఏ పని పూనుకున్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకేం కలిగిద్దంటే విజయము కలుగుతుంది. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఓడిపోవు, ఏ పరిస్థితుల్లో ఉన్నా తెలిగిపోవు. ఓ నా కుమారుడా, ఆయన యొక్క మాటలను నువ్వు అనుసరించేవాడిగా ఉండాలి. నువ్వు రాజ్య పరిపాలన సక్రంగా చేయాలన్నా, నువ్వు యొక్క ప్రజలను పరిపాలన చేయాలన్నా, వారికి మంచి ఆ యొక్క జ్ఞానోపదేశమైన మాటలు వారితో నువ్వు పలకాలన్నా, వారికి యోగక్షేమాలను కలిగి ఉండాలన్నా, వారి యొక్క సుఖాలను నువ్వు కోరుకోదగిన వాడిగా ఉండాలన్నా, నీ యొక్క దేశము ప్రశాంతముగా ఉండాలన్నా, నీ దేశంలో యుద్ధాలు లేకుండా ప్రశాంతమైన నెమ్మది కలిగినటువంటి వాతావరణం కలిగి ఉండాలన్నా, ఏ ఊరు కూడా మరణం అనే వార్తలు వారి కుటుంబాల్లో రాకుండా ఉండాలన్నా, ఏ విషయంలో కూడా ఎవరికి ఏ విషయాల్లో కూడా కొరతలు లేకుండా ఉండాలన్నా, కానీ దేనిని అనుసరించాలంటే దేవుని యొక్క వాక్యము అనుసరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గాన్ని మనం అనుసరించే వారముగా ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు కదా, మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడాలు, ఆయన యొక్క నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనాలను ఏం చేయాలి? నీ జీవిత కాలము నడుచుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మొదటగా ఒక మాట చెబుతున్నాడు, నువ్వు కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? నీ వాక్యము అనేటువంటి ఆ వాక్యము నీ హృదయం అనే పలకల యందు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే అది నీకు సుఖజీవనిచ్చు, సంవత్సరంలోనికి తీసుకువెళుతుంది. ఆ వాక్యము నీకు సత్తువునిస్తుంది, ఆ వాక్యము నీకు ఆరోగ్యమునిస్తుంది, ఆ వాక్యము నీకు ఏం చేస్తుందంటే ఐశ్వర్యమునిస్తుందని దేవుని యొక్క ఆ యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అయితే రెండవదిగా ఏం చేయాలంటే, ఆయన మాటలలో నువ్వు మన మాటకు విలువనిచ్చి, ఆయన కట్టడాలకు, ఆయన విధులను నువ్వు జాగ్రత్తగా గైకొనువాడుగా ఉండాలి. హల్లెలూయా. గైకొనటం అంటే హల్లెలూయా. కాస్త వాటర్ ఉంటుంది, అంతలో ఒక పాట పాడదాం. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగేదా. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగేదా. అందరూ కలిసి పాడదాం. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగేదా. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగేదా. గాఢంధకారపు లోయలలో మరణ భయం నన్ను కమ్మినను. గాఢంధకారపు లోయలలో మరణ భయము నన్ను కమ్మినను. ఆత్మయందు నేను కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాథునితో సాగేదము. ఆత్మయందు నేను కృంగిపోవక అనుదినం ఆనందింపజేయునట్టి ఆత్మనాథునితో సాగేదను. నా మార్గము నాకు దీపమైన నా యేసునితో సదా సాగేదా. నా మార్గము నా దీపమైన నా యేసునితో సదా
యొక్క ప్రయత్నములన్నీయును నిష్ఫలముగా అవి మారినను. నా యొక్క ప్రయత్నములన్నీయును నిష్ఫలముగా అవి మారినను. నా యొక్క ఆశలన్నీయును నిరాశలుగా మారిపోయినను. నిరీక్షణతో నే సాగెదను. నా యొక్క ఆశలన్నీయును నిరాశలుగా మారిపోయినను. నిరీక్షణతో నే సాగెదను. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగెదా. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగెదా. సమస్తమైన నా భారములు సంపూర్ణం ప్రభు తీర్చునుగా. సమస్తమైన నా భారములు సంపూర్ణము ప్రభు తీర్చునుగా. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన నా దేవునితో నే సాగెదను. నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని సెలవిచ్చిన నా దేవునితో నేను సాగెదను. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగెదా. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగెదా. ప్రతిఫలమును నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును. ప్రతిఫలమును నేను పొందుటకు నిరీక్షణతో నున్న ధైర్యమును. పలు శ్రమలందును విడవకుండా ప్రాణాత్మ దేహము సమర్పించి నా ప్రియుని ముఖము చూసి సాగెదను. పలు శ్రమలందును విడవకుండా ప్రాణాత్మ దేహము సమర్పించి ప్రియుని ముఖము చూసి సాగెదను. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగెదా. నా మార్గమున నాకు దీపమైన నా యేసునితో సదా సాగెదా. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరితో నడవాలమ్మా చెప్పాలి. ఎవరితో నడవాలి? దేవుడితో నడవటం అంటే ఏమిటి చెప్పాలి. హల్లెలూయా. దేవుడితో నడవటం అంటే ఏందమ్మా? యేసు ప్రభు మన పక్క నుండి చేపట్టుకుని నడవటమా? హల్లెలూయా. చూడాలి. హల్లెలూయా. నడవటం అంటే ఏంటి? ఏటి విషయంలో నడవమంటున్నాడు దావీదు సొలొమోన్ని? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. నడవటం అంటే యేసు ప్రభు చేపట్టుకొని నడవటమేనా? అదేనా? ఆ యేసు ప్రభు ఎవరు?
వాక్యమై ఉన్న దేవుడు ఏమి నడుచుకోవాలంటే వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి నడుచుకోవాలి. హల్లెలూయా. దేని విషయంలో నడుచుకోవాలి? నువ్వు దేనిని నడుచుకోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన జీవితాన్ని నీ జీవితంలో అవలంబించుకుంటూ ఆయన కట్టడాల విషయంలో, ఆయన వాక్యపు విషయంలో ఏ విషయంలో తొలగిపోకుండా, ఏ విషయంలో త్రొట్టిల్లకుండా, ఆయన మార్గము అంతటిలో ఏ విషయంలో కూడా నువ్వు ప్రక్కకు కానీ కుడికి గాను ఎడకము గాను తిరగకుండా నువ్వేం చేయాలి? ఆయన వాక్యము ఆధారము చేసుకొని ఆ వాక్యమైన దేవుని యొక్క మార్గములో నీ నా జీవితాన్ని ఆచరింప చేయాలి. హల్లెలూయా. అనుదినము వాక్యానుసారమైన జీవితాన్ని నడుచుకునేవాడిగా క్రియల రూపములో నడవాలి. హల్లెలూయా. ఏం చేయాలి? వాక్యాన్ని నడవటం అంటే ఏం దండ అంటే ప్రియ దేవుని బిడ్డలారా, క్రియల రూపంలో దేవుడు అప్పగించిన దానిని చేతపట్టుకొని నీ జీవిత విధాన శైలిని అంతటి కూడా మార్చుకొని మాదిరి కలిగి దేవుని వాక్యముతో సహవాసము చేయాలి. హల్లెలూయా. ఇది వాక్యమును ఉన్నటువంటి అర్థము. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగానే దేవుని యొక్క వాక్యములో అనేకమైన విషయాలు దేవుడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనందరితో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము యొక్క 13వ వచన భాగంలో మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉన్నది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 13వ వచన భాగాన్ని మనం చూద్దాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునవలెను. హల్లెలూయా. 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 సకల ప్రజల వానికి ఒకటే ఒక విధి. ఏమిటి అంటే కింద మనం చూసినట్లయితే మానవ కోటికి ఇది ఏ విధి, ఏమిటి ఆ విధి, ఏమిటి గ్రహించాలి, ఏమిటి మనం అనుసరించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు ఏం కలిగి ఉండాలి? భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క కట్టడలను మనం ఏం చేయాలంటే అనుసరించి నడుచుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క వాక్యానికి విలువనిచ్చి దేవుడు అంటే భయాన్ని కలిగి మనం ఏం చేయాలంటే మన జీవిత పద్ధతులను మార్చుకోవాలి. మన బుద్ధిలో ఉన్నటువంటి ఆ బుద్ధి పనికి మాలిన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన స్వబుద్ధిని మార్చుకోవాలి. మనలో కలిగించేటువంటి దురబుద్ధిని మనము మార్చుకొని దేవుని నీతి కొరకి నడుచువారులాగా, ఆయన సాక్ష్య సమూహమై నిలబడువారులాగా, దేవుని చేత విశేషముగా ఏర్పాటు అయినటువంటి మార్గములు నడుచువారులాగా మనం నడవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నేనే మార్గమును. హల్లెలూయా. హల్లెలూయా. మన పెద్దవాళ్ళు అంటారు, అందరూ పోవాల్సిన మార్గాన్ని వెళ్ళాలయ్యా. 10 మంది ఏ బాటలో నడిస్తే, 10 మంది ఎక్కడ నిలబడితే, 10 మంది ఏ అరుగులు కాడ కూర్చుంటే, 10 మంది ఏ జాడి ఆటలు ఆడితే, 10 మంది ఏ పులి జోజ్యం ఆడితే, ఇప్పుడు మన వాళ్ళకి చాలా ప్యాషన్ అయిపోయింది. ఖాళీగా ఉండి ఏం చేయమంటావయ్యా, పచ్చిస్ ఆట ఆడుకుంటున్నారు. ఏంటంట, ఏం చేయాలో అర్థం కావట్లా. పని ఏమి లేకపోయేసరికి ఏం పని చేయాలో అర్థం కాక అరుగుల మీద, సత్రాల మీద, కొట్లు కాడ ఎక్కడెక్కడ కూర్చుంటున్నారంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చిన కాడ కూర్చుంటున్నారు. దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేనిని అనుసరించాలి చెప్పాలి. పెద్దోళ్ళు అంటారు, అందరు పోవాల్సిన దానికే పోవాలయ్యా, నలుగురు ఎట్ట పోతే అట్టయ్యా, నలుగురు ఆడుంటే ఆడయ్యా. దేవుడు అలా చెప్పాడా? నలుగురు పోవాల్సిన మార్గానికి ఆయన రాలా. ఆయన అంటున్నాడు, నా మార్గము ప్రత్యేకమైనది, నా మార్గంలో నీతి యథార్థత, నా మార్గంలో పవిత్రత పరిశుద్ధత ఉన్నది.
ఆ మార్గమే సత్యమైనది. ఈ మార్గంలో నడుచువాడు మాత్రమే నిత్యత్వానికి వెళతాడు. లోకములో అంతా కూడా వ్యర్థమని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. సొలొమోను అంటున్నాడు కదా, పైన ఆకాశం అయిందను కింద భూమి అయిందను మనుషుడు తాను ఉద్దేశించిన దానిని జరిగిస్తున్న ప్రతి క్రియ కూడా తాను ఏదైతే ఉద్దేశించి తన ఆలోచన చొప్పున నడుచుకుంటున్న ప్రతి మార్గము కూడా వ్యర్థము అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ కూర్చోకూడదు, మనము దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఒకసారి చీంది సామెతల గ్రంథము 23 అధ్యాయములో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ కూర్చోకూడదంట, ఎవరితో సహవాసం చేయకూడదంట అనే విషయాన్ని మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 19-20 వచనాల్లో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి, ఆలోచించండి. ఓ నా కుమారుడా, నీవి విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయము యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ద్రాక్షారసము త్రాగువారితోనేను, మాంసము హెచ్చుగా తినివారితోనేను నువ్వేం చేయకూడదంట, సహవాసము చేయకము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులగుదురు. హల్లెలూయా. నీ సహవాసం ఎవరితో ఉందమ్మా చెప్పాలి. లోకంలో ఉన్న వారితో సహవాసం చేయమని దేవుని వాక్యం తెలియపరుస్తుందా? లోకములో నుండి పుట్టినవాడు నా వాడు కాదని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. కావాలని చూడండి, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17లో ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మార్గములో ఎవడైతే నడుస్తాడో, దీనికి ఎవడైతే ఇష్టపడతాడో వాడు తండ్రి యొక్క నీతిని, తండ్రి యొక్క రాజ్యాన్ని నెరవేర్చలేడు, తండ్రి యొక్క రాజ్యానికి వారసుడు కాలేడు అని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. మరి మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్న నీవు ఏ మార్గాన్ని నడుస్తున్నావు ఒకసారి ఆలోచన చేస్తున్నావా? దావీదు చెబుతున్నాడు, తన కుమారుడితో చెబుతున్నాడు, ఓ నా కుమారుడా, దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క సన్నిధానాన్ని నువ్వు కాపాడుకోవాలి. జాగ్రత్తగా ఆయన త్రోవల యందు నువ్వు నడవాలి. జాగ్రత్తగా నీ జీవిత కాలములో నీ తండ్రి అయిన సృష్టికర్తయగు దేవుడైన యెహోవాను నువ్వు అనుసరించాలి. నువ్వు ఆయన అనుసరిస్తేనే నువ్వు పట్టణములకు వెళ్ళినా దీవించబడతావు. ఆయన మార్గములను అనుసరిస్తేనే నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదించబడతావు. నీ భూఫలము విస్తరించబడుతుంది. దేవుని యొక్క ఆ యొక్క మార్గములో నడిచినట్లయితే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు సుఖముగా ఉంటావు, నువ్వు నెమ్మదిగా ఉంటావు. ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము కలుగును అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎక్కడమ్మా మనం నడుస్తుంది? ఎక్కడ అడుగులు వేస్తూ ఉన్నాం? ఈనాడు అడుగులు ఎక్కడెక్కడో వేస్తూ ఉన్నారు. దేవుని మందిరంలో ఉంటూ కూడా అడుగులు వేయకూడని ప్రదేశాల్లో కూడా మన అడుగులు ఉన్నాయి. పరిశుద్ధ స్థలములో మన అడుగులు ఉన్నాయి. అపవిత్రపరిచే ఆ యొక్క ప్రాంతాల్లో కూడా మన అడుగులు వేస్తూ వస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క అడుగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా నీ యొక్క త్రోవలు యథార్థమైనదిగా చక్కగా నడిపించుకో. వంకర టింకరలా ఆడొగ్గొంతు ఏడొగ్గొంతు దాంట్లో ఉంటా దీంట్లో ఉంటా ఎక్కడైనా ఉంటా అన్నావు అనుకో, తిత్తి తీస్తాడు దేవుడు. హల్లెలూయా. కనుక నీ మార్గము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏటువైపు సంఘము మందిరము దాటంగానే దేని కోసం నీ అడుగులు పరిగెత్తుతున్నాయి? ఏటువైపు వెళుతున్నాయి నీ అడుగులు? నీ మార్గము దేన్ని ఉద్దేశిస్తుంది? ఒకసారి ఆలోచన చేయి. సంఘములో ఉన్నప్పుడు కాదు, సంఘము బయట ఉన్నప్పటికీ కూడా నీ మార్గము, నువ్వు అడుగులు ఎటు వెళుతున్నాయో ఒకసారి ఆలోచన చేయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ నా కుమారుడా, నువ్వు జార స్త్రీ వద్దకు పోబాకు. తీయండి సామెతల గ్రంథం 7 మనం చూసినట్లయితే, సామెతల గ్రంథము 7వ అధ్యాయములో మనం చూసినట్లయితే ఆ యొక్క మాటలు రాయబడి ఉన్నది. సామెతల గ్రంథము, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, స్తుతిగానమే పాడనా, జయ గీతమే పాడనా, నాదారమయ్యున్న యేసయ్యా, నాదారమయ్యున్న యేసయ్యా, నీకు కృతజ్ఞుడనై
జీవితమంతయు సాక్షినయ్యుందును. నా ఆధారమయ్యున్న యేసయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షినయ్యుందును. స్తుతిగానమే పాడనా నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నూతనమైనది నీ జీవ మార్గము విశాల మార్గము కంటే ఎంతో ఆశించదగినది. నీ సింహాసనము నన్ను చేర్చుటకై, నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. నీ సింహాసనము నన్ను చేర్చుటకై నాతో నీవుంటివే, నా గురి నీవైతివే. స్తుతిగానమే పాడనా జయ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా. హల్లెలూయా హల్లెలూయా. ఏ మార్గంలో నడవాలంట? నూతనమైన జీవపు మార్గంలో నడవాలి. హల్లెలూయా. లోకులు వెళ్ళవలసిన మార్గాన్ని కాదు ప్రియా దేవుని బిడ్డలారా నువ్వు నడవలసింది. లోకములో తిరుగుబోతు వారితో, లోకములో ఉన్నటువంటి దుష్టులతో, లోకములో ఉన్నటువంటి వ్యర్థమైన వారితో నీ జీవితాన్ని గడపకూడదు. అందుకు దేవుడు నిన్ను పిలవలేదు. అందుకు దేవుడు నీ యొక్క అమూల్యమైన రక్తము చేత నిన్ను కొనబడి ఉండలేదు. ప్రియా దేవుని బిడ్డలారా నీ జీవితము యేసుతో పరిచయమైనదన్న విషయాన్ని నువ్వు గమనించాలి. హల్లెలూయా. అందుకే నిన్ను లోకముల నుండి ప్రత్యేకపరిచి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. లోకము దాని యొక్క ఆశయం అంతా కూడా ఏమైపోతుందంటే గతించిపోవును. హల్లెలూయా. ఎవడైతే నా వాక్యాన్ని కలిగి ఉంటాడో, ఎవడైతే నా మార్గాన్ని అనుసరిస్తూ ఉంటాడో వాడు మాత్రమే నిత్య జీవాన్ని కలిగి ఉంటాడని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఎక్కడికి నడుస్తున్నా ప్రియ సహోదరి, ఎక్కడికి నడుస్తున్నా ప్రియ సహోదరుడా, మందిరంలో ఉన్నప్పుడు పరిశుద్ధ స్థలంలో నడుస్తున్న నీవు ఎక్కడెక్కడ నీ పాదాలు నడుస్తూ ఉన్నాయి, ఎవరితో నీ యొక్క సహవాసం ఉన్నది దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది కదా. కీర్తన గ్రంథములో ఉంటుండో, కీర్తన గ్రంథములో 1వ అధ్యాయములో ఒక మాట రాయబడి ఉన్నది. ఎవరితో దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎవరితో నడవకూడదంట? ఎవరితో నడవకూడదంట? ప్రియా దేవుని బిడ్డలారా చెప్పాలి. మధ్యాహ్న కాల సమయంలో దావీదు చెబుతూ ఉన్నాడు, తన కుమారుడు అటువంటి ఆ యొక్క జ్ఞాని అటువంటి సొలొమోనుతో చెబుతున్నారు, నా కుమారుడా నీ మార్గము దేవునితో నడిచేదిగా ఉండాలి, ఆయన వాక్యాన్ని అనుసరించేదిగా ఉండాలి, ఆయనతో సహవాసము చేసేదిగా ఉండాలి. మరి ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. ఎక్కడంట? దుష్టులతో ఏముండకూడదు, దుష్టులు వెళ్ళే మార్గాన నువ్వు వెళ్ళకూడదు. చదువమ్మ ఒకసారి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల యొక్క మార్గమున నిలవక. ఎక్కడైతే కూర్చొని, ఎక్కడైతే అరుగుల మీద కూర్చొని, ఎక్కడైతే ఖాళీ ప్రదేశాల్లో కూర్చొని వచ్చే పోయేవారి మీద కుళ్ళు జోకులు వేసుకుంటూ, వచ్చే పోయేవారి మీద వెటకారమైన మాటలు పలుకుతూ, పోయేవారిని వచ్చేవారిని లెక్కేసుకుంటూ పక్క నవ్వుకునే వారి మధ్య నువ్వు కూర్చోకూడదు. వారితో నీ సాంగత్యము కాదు. ఎక్కడ వ్యర్థమైన పని బాట లేని వాళ్ళు కూర్చొని పులిజోజాలు ఆడుకునే వారి దగ్గర నువ్వు కూర్చోకూడదు. సత్రాల దగ్గర, సిగరెట్లు తాగేవాళ్ళ దగ్గర, పానపరాకులు ఊసుకుంటూ పేకాటాడే వాళ్ళ దగ్గర ఆ యొక్క స్థలాల్లో నువ్వు నిలబడకూడదు. ఎక్కడ పడితే ఎక్కడ బొంకుల్లో, కొట్టుల్లో, సినిమాల దగ్గర
తెరబొమ్మల దగ్గర, సినిమాల దగ్గర నువ్వు నడవకూడదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ మార్గము సరైనదిగా ఉండాలి. దేవుడితో నడవటం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడవటమే. హల్లెలూయా, హల్లెలూయా. దానిని మనం జాగ్రత్తగా కాపాడుకొని నడవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అనగా హెచ్చుగా మాంసము తినవారితో నేను, త్రాగుబోతులతో నేను ఏం చేయకూడదు, సాంగత్యం చేయకూడదు, నడవకూడదు. హల్లెలూయా. వారు మార్గంతో వాళ్ళతో కలిసి అరే నువ్వు నేను బాయ్ బాయ్ రా, ఏమైందో కానీ అని చెప్పేసి అందరం కలిసి నడవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారందరూ ఏమి కోరుకుంటారంటే విశాల మార్గాన్ని కోరుకుంటారు. వారికి ఏ హద్దులు లేవు, వారికి ఏ ఆంక్షలు లేవు. చాలామందిని మనం చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రశాంతంగా వెనకొండ పోయే బాటలో చూస్తే హాయిగా చింత చెట్లు కడపనుకుంటున్నారు సంచి తెచ్చుకొని. వారికి జీవితం అదే ప్రశాంతం. హల్లెలూయా. ఆడ పంపు ఉంది, ఆ సోడా బండ్లు పెట్టే కాడ, ఆ బండి దగ్గర కూర్చొని పంపు కాడ నేను చూసే ఒకడిని చక్కగా బాగా ఎక్కువైనప్పుడు పోయి పంపు కింద కూర్చొని ఒకడు కొట్టడం, ఇదిలిచ్చుకోవటం, మళ్ళీ వచ్చి అరుగు మీద పడుకోవటం హ్యాపీగా. ఇక వాడి జీవితానికి అదే ప్రశాంతం అనుకుంటున్నాడు. ఇక వాడు మార్గంలో ఇక వాడు నడిచే మార్గం ఇంకా ఆ మార్గము, ఆ యొక్క ఉద్దేశము, ఆ ఉన్నటువంటి దాంట్లోనే సంతోషం అనుకుంటున్నాడు. హల్లెలూయా. నువ్వు అలాగ నడవటానికి వీలు లేదు. ఎందుకంటే దేవుని చేత విశేషముగా ఏర్పాటు చేయబడిన వ్యక్తివి. హల్లెలూయా. ప్రత్యేకించబడిన దానివి, ప్రత్యేకత పొందిన దానివి, పరిశుద్ధముగా ఎంచబడిన వాడవు దానివి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ మార్గము ఎక్కడ ఉండకూడదు, విశాల మార్గములో నడిచే వారికి ఉండదు. లోకులు పోయవలసిన మార్గంలో ఉండకూడదు. 10 మంది కూర్చొని డ్యాన్స్ చేసే కాడ, ఆ యొక్క ఆడబొమ్మల కాడ పోయి నువ్వు కూడా కూర్చొని వాళ్ళ మధ్యలో కూడా ఎగురటానికి నువ్వు కూడా సిద్ధపాటు కలిగి ఉండకూడదు. నువ్వు ప్రత్యేకించబడిన దానివి, పరిశుద్ధముగా ఎంచబడిన దాని. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అటువంటి మార్గంలో నిలవకూడదని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది, నేనే మార్గము. జనాలందరూ వెళ్ళవలసే మార్గం కాదు, నా మార్గం ప్రత్యేకమైంది. ఈ మార్గంలో వచ్చేవారు పరిశుద్ధులు, ఈ మార్గంలో వచ్చేవారు దయ కలిగినటువంటి వారు, ఈ మార్గంలో నడిచేవారు యథార్థవంతులు, ఈ మార్గంలో నడిచేవారు పరిశుద్ధముగా తమ యొక్క జీవితాన్ని కాపాడుకొని సరిచేసుకొని వారి జీవిత కాలము సుదీర్ఘమైన తీర్మానాన్ని తీసుకొని దేవునితో అంటుకట్టబడి నడవాలనేటువంటి దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉన్నటువంటి వారి కొరకు నేను ప్రత్యేకమైన మార్గాన్ని వేశాను. ఈ లోకములో ఉన్నటువంటి మార్గము ఎక్కడికి నడిపించిద్దంటే పాతాళానికి నడిపించింది. ఆ మార్గము విశాలము, దాంట్లో ఏ ఆంక్షలు లేవు, ఏ విధులు లేవు, ఏ కట్టడాలు లేవు. నచ్చిన జీవితాన్ని జీవించే మార్గము, ఆ మార్గము విశాల మార్గము. ఓ నా కుమారుడా, ఆ మార్గంలోనికి నువ్వు వెళ్ళవద్దు. ఏ మార్గంలోకి వెళ్ళాలంటే యెహోవా నీకు ఇచ్చిన విధులు ఉన్నాయి చూసావా, యెహోవా నీకు ఏర్పాటు చేసిన హద్దులున్నాయి చూసావా, ఆ హద్దుల్లో నీ జీవించాలి, ఆ హద్దుల్లో నీ జీవితాన్ని జీవించాలి. ఆ సరిహద్దుల్లో నీ ఆలోచనలు ఉండాలి, ఆ హద్దుల్లోనే నీ జీవిత విధాన భవిష్యత్తు ఉండాలి, ఆ మార్గంలోనే నీ బ్రతుకు ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డరా, లోకుల్లో నేను ఉంటానంటే దేవుడు ఒప్పుకునేవాడు కానే కాదు. ఎందుకంటే లోకములో నుండి నేను ప్రత్యేకంగా దేవుడు అనుకున్నాడు. కనుక దేవుని బిడ్డగా, దేవుని కుమారుడుగా, దేవుని దాసునిగా, దేవుని ప్రియ కుమారుడు